మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. ఎన్నో కలలు కంటూ జీవితంలో గొప్పగా ఎదగాలని కొందరు అనుకుంటుంటే ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతకాలని మరికొందరు భావిస్తుంటారు. అయితే చాలామంది ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. కొన్ని కంపెనీలు పెట్టే టార్గెట్లు రీచ్ అవ్వడం కోసం ఆపసోపాలు పడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఎక్కడ ఉద్యోగం నుంచి తొలగిస్తారనే భయంతో అష్టకష్టాలు పడుతూ ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వలేక పై అధికారులు పెట్టే టార్చర్ భరించలేక చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇదిగో ఈ వ్యక్తి కూడా అచ్చం ఇలాగే చేసి కుటుంబాన్ని శోక సంద్రంలోకి నెట్టేసి కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇతడి మృతితో భార్య, పిల్లలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మృతుడు ఆత్మహత్యకు ముందు రాసిన చివరి లేఖ చదువుతూ ఇప్పుడు అందరూ కంటతడి పెడుతున్నారు. అతడు రాసిన ఆ లేఖలో ఏముంది? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? యూపీలోని ఝాన్సీలో తరుణ్ సక్సేనా అనే 42 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడికి గతంలో వివాహమై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇతడు స్థానికంగా బజాజ్ ఫైనాన్స్ ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాడు. అలా కొన్నాళ్ల పాటు భార్యా పిల్లలతో కలిసి సంతోషంగానే ఉన్నాడు. కానీ తాను పనిచేసే సంస్థలో పని ఒత్తిడి ఎక్కువైపోయింది. 2 నెలల నుంచి ఈఎంఐ కలెక్షన్ల టార్గెట్ పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే తరుణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి బతుకు నాకు వద్దు అని తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే మృతుడు బలవన్మరణానికి ముందు రాసిన లేఖను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను ఏం రాశాడంటే, 2 నెలల నుంచి ఈఎంఐ కలెక్షన్ల టార్గెట్ పెడుతున్నారు. రీచ్ కాకుంటే జీతం కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. 45 రోజులుగా కంటికి నిద్ర లేదు. చనిపోదామని డిసైడ్ అయ్యాను. అందుకోసమే పిల్లల ఏడాది స్కూల్ ఫీజు కూడా కట్టేశా. నా భార్య, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అమ్మా నాన్న, నేను చనిపోతున్నా అంటూ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తరుణ్ సక్సేనా మృతితో అతని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది కేవలం తరుణ్ సక్సేనా పరిస్థితి మాత్రమే కాదు, దాదాపు చాలామంది ఉద్యోగుల పరిస్థితి ఇలానే ఉంది. టార్గెట్లు ఇవ్వడంతో వాటిని సాధించలేక మనశ్శాంతి కోల్పోయి ఒత్తిడిని భరించలేక చివరికి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి ఎవరు ఇలా బలవన్మరణానికి పాల్పడకూడదని, ఏదైనా బతికుండే సాధించుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.